ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఆస్ట్రాలజిస్ట్ వెంకటేష్ జోషి గారితో ఉన్నాము. చంద్రగ్రహణం గురించి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి మరిన్ని విషయాలు గురుజీతో అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. అందరికీ దేవీం వాచమజనయంత దేవాస్థాం విశ్వరూపా పశవో వదంతే సానో వంద్రేశమూర్జం దుహానాం ధైర్వాగస్మాన్ వసుష్ఠరైరూః శ్రీమద్భక్తగార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాధిరాజ యోగి మహారాజ త్రిభువనానంద ద్వైత భేద నిరంజన్ నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సరోరీట సకలమత స్థాపిత శ్రీమానికాయ నమో నమః. అమ్మవారి పాదాల దగ్గర అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ, గురుగారి పాదాలకు కూడా అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు గ్రహణం గురించి కొన్ని విషయాలు మీకు మేము చెప్పాలనుకున్నాము. ఆ విషయాలు మేము చెప్తున్నాము. సార్ మొదటి ప్రశ్న అడిగినారు మాకు, ఈ గ్రహణం సంపూర్ణంగా ఉందా లేదా పాక్షికంగా ఉందా అని అడుగుతున్నారు. అయితే దీనికి ఎటువంటి సమాధానం వస్తుందంటే, ఈ గ్రహణము మధ్యాహ్నము 3:15 మనకు ప్రారంభం అవుతుంది. ఎప్పుడు పూర్తవుతుందంటే 6:47 పూర్తవుతుంది. మధ్యాహ్నమే చంద్రగ్రహణం పడుతుంది, సాయంత్రం 6:47 అయిపోతుంది. మనకు చంద్రగ్రహణం ఎప్పుడైతే కనపడుతుందో కంప్లీట్గా పట్టిన నుంచి అయిపోయే వరకు కనబడితే సంపూర్ణ చంద్రగ్రహణం అంటాము. మనకు మధ్యాహ్నం కనబడుతుంది, అది సూర్యాస్తం తర్వాత 34 మాత్రమే మనకు కనబడుతుంది ఈ చంద్రగ్రహణం. మనకు 6:13 సూర్యాస్తం ఉంది. కొన్ని చోట్ల 4-5 నిమిషాలు అటు ఇటు కావచ్చు, ఊరిని బట్టి, అంటే ప్రాంతాన్ని బట్టి 2 నిమిషాలు అటు ఇటు తేడా కూడా ఉండవచ్చు. మనకు ఈ గ్రహణం కేవలం 34 నిమిషాలు మాత్రమే కనబడుతుంది. కాబట్టి ఈ గ్రహణం పాక్షికంగానే ఉంది. చంద్రగ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు చంద్రగ్రహణ సమయంలో ఏమి చేయాలి అని భక్తులు మాకు కూడా ఫోన్ చేసి చాలా అడుగుతున్నారు. భక్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయాలి, ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అని. నా సలహా ఏంటిదంటే, చంద్రగ్రహణము ఒక సమయము, ఎటువంటి సమయం అంటే ఇది పవర్ఫుల్ సమయం, చాలా మంచి సమయం. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము, మనకు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేది ఉంటుంది. కొంతమంది బండి మీద పోతారు, కొంతమంది కారులో పోతారు, కొంతమంది ట్రైన్లో పోతారు, కొంతమంది ఏరోప్లేన్లో కూడా పోతారు. ఇది ఎట్లుంటుందంటే, ఈ సమయం ఎట్లుంటుందంటే ఏరోప్లేన్ లాంటి సమయం. అంటే తక్కువ సమయంలో మనం ఏదైతే పూజ సాధన చేస్తామో ఆ సాధనకి ఎక్కువ ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మనం ఏమి చేయాలి అంటే, భగవంతుడి యొక్క ఆరాధన, జపము చేయాలి. అదే చాలా మంచి మార్గం. ఏమి జపం చేయాలి? మీ ఏ జపమైనా సరే, మీ ఇష్టదైవము, కులదైవము, ఇంటి దైవము. ఇప్పుడు కొంతమంది అమ్మవారిని నమ్ముతారు, భగవంతుడంతా ఒకటే, ఏం చేసినా కానీ అమ్మవారి జపం కానీ మీకు ఎక్కడైతే శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం, మీకు కొంతమంది గురువులు చేసుకొని ఉంటారు, గురూపదేశం ఇచ్చిన మంత్రాలు ఉంటాయి, లేదా శివ పంచాక్షరి, లేదా నారాయణ అష్టాక్షరి, ఓం నమో నారాయణాయ నమః, లేదా ఓం నమః శివాయ. ఈ జపం చేస్తే చాలా 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 మంచి ఫలితాలు వస్తాయి. మామూలు రోజుల్లో మనం ఒక జపం చేస్తే, ఒక 108 చేస్తే ఒకటే మాల చేసినంత పుణ్యం వస్తే, గ్రహణ సమయంలో ఒక జపం చేస్తే 1000 జపం చేసినంత పుణ్యఫలం వస్తుంది. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్పేది ఉంటే, ఏం చెప్పాలంటే, కొన్ని ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటాయి మన ఫోన్లకు మనం పెట్టేటి. కొన్ని ఫోన్లలో ఏమవుతుందంటే, ఆ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఫుల్ కావాలంటే 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు పడుతుంది. కానీ కొన్ని ఫాస్ట్ ఛార్జర్లో ఎట్లా ఉంటుందంటే, ఒక అర్ధ గంటలో, లేదా 30 నిమిషాల్లో, లేదా 20 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఈ గ్రహణం కూడా అటువంటి సమయం. అంటే తక్కువ సమయంలో మనం జపం చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి మనకు. కాబట్టి భక్తులందరూ ఏమి చేయాలి అంటే, ముందు ముఖ్యంగా భగవంతుడి యొక్క నామస్మరణము, భగవంతుడి యొక్క జపము, ఇది చేస్తే సరిపోతుంది. గ్రహణ సమయంలో ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావితం చూపే సందర్భాలు ఉన్నాయి? భక్తులు మాకు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంటిది, మేము ఏమి చేయాలి, ఏ రాశికి బాగుంది, ఏ రాశికి బాగలేదు. ఈ గ్రహణము పూర్వభాద్ర నక్షత్రము సింహరాశిలో పడుతుంది. సింహరాశిలో పడుతుంది కాబట్టి మిథున రాశి, తులారాశి మరియు వృశ్చిక రాశి, మీనరాశి, ఈ 4 రాశి వారికి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరిదైతే మిథున రాశి ఉందో, ఎవరిదైతే తులారాశి ఉందో, ఎవరిదైతే వృశ్చిక రాశి ఉందో, ఎవరిదైతే మీనరాశి ఉందో, వీరందరికీ శుభ ఫలితం ఉంటుంది. మరియు మేషరాశి, కర్కాటక రాశి, ధనుసు రాశి, కుంభరాశి వారికి మిశ్ర ఫలం ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, మేషరాశి, కర్కాటక రాశి, ధనుసు రాశి మరియు కుంభరాశి వారికి మిశ్ర ఫలంగా ఉంటుంది. ఎవరికి అరిష్టము? వృషభ రాశి, సింహరాశి,
కన్యా రాశి మరియు మకర రాశి వారికి కొంత అరిష్టం ఉంది. కానీ అరిష్టం ఉందని ఈ రాశి వాళ్ళు భయపడవద్దు, ఏమి కాదు. ఏమి చేయాలి? భగవంతుడు మీకు ఆరోగ్యం సహకరిస్తుంది, భగవంతుడు మీకు అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంది అంటే ఆ గ్రహణ పట్టిన నుంచి అయిపోయే వరకు పట్టేటప్పుడు స్నానం చేయాలి. గ్రహణ పట్టే సమయంలో అంటే 3:15కి మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ స్నానం చేసి ఇంట్లోనే మీకు ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ, నది తీరం మీకు దగ్గరలో ఉంటే, మీకు సమయం ఉంటే నది తీరం దగ్గర చేయండి. ఒకవేళ నది తీరం దగ్గరలో లేదండి, మాకు దగ్గరలో నదియే లేదు అన్నప్పుడు దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే ఆ గోశాలలో చేయండి. లేదండి మేము అక్కడ కూర్చునే పరిస్థితులు లేము, గోశాలలో కూడా మేము పోయేటట్టు లేవండి, దగ్గరలో లేదు అని అనుకుంటే మీ ఇంట్లోనే మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఆ సమయంలో ఏ రాశికి కూడా అరిష్టం అనేది ఉండదు. కానీ కొంత పాజిటివ్ మైండ్ అంటే కొంత ఉంటుంది, భయపడే అవసరమేం లేదు, ఎక్కువ భయపడకండి. అందరూ జపం చేయాలి. ముఖ్యంగా వృషభ రాశి, సింహరాశి, కన్యా రాశి, మకర రాశి వారికి కొంత గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అందరూ జపం చేయాలి. వీరు కూడా ఆరోగ్యం సహకరిస్తే కూర్చోండి, పడుకోండి, మనసులో జపం చేయండి. ఏదో ఒక జపం, ఓం నమో నారాయణాయ నమః అనండి, లేదా ఓం నమః శివాయ అనండి. ఈ జపం చేస్తే ఎవరికీ అరిష్టం కాదు, అందరికీ శుభంగానే ఉంటుంది. భయపడకండి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎటువంటి నియమాలు పాటించాలి? గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా టెన్షన్ పడద్దు. మీరు ఎక్కువ టెన్షన్ పడితే ఆ ప్రభావం మీ బిడ్డ మీద పడుతుంది, మీకు సైకలాజికలీ కొంత ఇబ్బంది పడుతుంది. కాబట్టి భయపడకండి. గ్రహణ సమయంలో పట్టిన నుంచి ఆఖరి వరకు కూర్చోండి లేదా పడుకోండి. భగవంతుడు పడుకున్నా సరే పడుకునేటప్పుడు కూడా నిరంతరంగా భగవంతుడి యొక్క నామస్మరణం చేయాలి, భగవంతుడి జపం చేయాలి. పడుకోనైనా సరే పడుకోబుద్ధి అవుతలేదు, కూర్చోవాలి అనిపిస్తుందే, భగవంతుడి ఒక పుస్తకం కథలు చదవండి, లేదా నామస్మరణం చాలా మంచిది, నామస్మరణం చేయండి. మధ్యాహ్నము గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో, ఆరోగ్యం సహకరిస్తలేదో వాళ్ళు, పిల్లలు 12 గంటల వరకు భోజనం చేయాలి లెక్క ప్రకారంగా. 12 గంటల తర్వాత ఆకలి అయితే ద్రవ పదార్థాలు, కొబ్బరి నీళ్ళు కానీ జ్యూస్ కానీ పాలు కానీ మజ్జిగ కానీ ఇటువంటి పదార్థాలు తీసుకోవచ్చు. భయపడకండి, టెన్షన్ పడకండి, ఏమి కాదు, ఇంత సరిపోతుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏమైనా పరిస్థితులు మారే అవకాశం ఉందా? పరిస్థితులు అయితే మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఈ గ్రహణానికి అంత ఉండదు. పంచగ్రహ కూటమి అనేది ఒక కూటమి నడుస్తుంది. ఆ పంచగ్రహ కూటమి ప్రభావం వల్లనే మన అందరికీ తెలుసు మన వాతావరణం, యుద్ధ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎవరేం చేస్తున్నారు. గ్రహణంకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని నేను చెప్తాను. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు అంటే 2వ తేదీ 3వ నెల 2026 సోమవారం రోజున ఈరోజు చతుర్దశితో పాటు పౌర్ణిమ ఉన్నది కాబట్టి ఈరోజు కామదహనం అయిపోయింది. అంతటా దాదాపు 80% అంతటా అయిపోయింది, అందరు చేసుకున్నారు. రేపు హోలీ పండుగ ఉంటుంది. చాలామంది భక్తులకు హోలీ ఆడాలా వద్దా, చేయాలా వద్దా అనే ఒక అవస్థ, అంటే దిబ్బ సంబరంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థమవుతలేదు. నా సలహా ఏంటిదంటే ఉదయం 6 గంటల నుంచి తొందరగా లేచి దైవారాధన, పూజ అంతా అయిన తర్వాత 8 గంటల నుండి 12 గంటల వరకు హోలీ మీరు ఆడుకోవచ్చు, ఉత్సవంగా ఆనందంగా ఆడుకోవచ్చు. 12 గంటల తర్వాత గ్రహణ వేధ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ వేద సమయంలో, ఇంతకుముందు మీకు చెప్పినట్టే, ఆ వేద సమయంలో గ్రహణం అయిపోయే వరకు ఎంత భగవంతుడి యొక్క ఆరాధన మనం చేస్తామో అంత మంచి ఫలితం వస్తుంది. కాబట్టి 12 గంటల నుండి 6:47 వరకు గ్రహణం అయిపోయేంత వరకు అందరూ కూడా భగవంతుడి యొక్క నామస్మరణము, జపము, భగవంతుడి యొక్క జపము, నామస్మరణం చేస్తే బాగుంటుంది. హోలీ ఆడవచ్చు, కానీ ఎక్కువ సమయం భగవంతుడి నామస్మరణంలో ఇస్తే బాగుంటుంది. వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆడుకోవచ్చు, అంటే ఆడచ్చు, పండుగని జరుపుకోవచ్చు. కానీ ఇటువంటి మంచి అవకాశం ఏదైతే వేద ప్రారంభం అవుతుందో ఆ వేదలో నామస్మరణం జపం చేస్తే, ఒక్క జపం చేస్తే 1,00,000 జపం చేసినంత పుణ్యం ఏదైతే వస్తుందో అని మేము చెప్పినామో అటువంటి మంచి అవకాశాన్ని మీకు ఉండదు. కాబట్టి జపం చేయడం చాలా మంచిది. ఉదయం 12 గంటల వరకు హోలీ పండుగ జరుపుకొని 12 గంటల నుంచి గ్రహణం అయిపోయే వరకు 6:47 వరకు భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే మంచిది అని నా సలహా. భక్తులందరికీ ఇంకో చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. భక్తులందరూ, నా స్నేహితులు, నా మిత్రులు, నా బంధువులు, మా అక్కగారే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అరే నాది వృషభ రాశిరా, వారి బాబుది సింహరాశి,
నేను ఏం చేయాలా అని నాకు అడుగుతున్నారు. అయితే నేను మిత్రులు, బంధువులు అందరికీ, భక్తులకు అందరికీ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, చంద్రగ్రహణం గురించి మీరు ఎవరు కూడా భయపడకండి. ఏమి కాదు అని చెప్పి అజాగ్రత్తగా కూడా ఉండకండి. ఏమి చేయాలి? సాధ్యమైనంత మట్టుకి మీరు ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, కొన్ని కారణాల వల్ల కొన్ని చోట్ల కొంతమంది ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. సాధ్యమైనంత మట్టుకి మీకు ఒకవేళ స్నానం చేయడం కుదరదండి, మేము ఆఫీస్లో ఉంటాము, 3:15కే పడుతుంది కదా, మేము స్నానం చేయలేము కదా, ఆఫీస్లో డ్యూటీ కదా, మాకు లీవ్ ఇవ్వరు, మేము ఎట్లా చేయాలి, ఇంటికి రాలేము కదా అని చాలామందికి ఒక ఇబ్బంది ఉంటుంది ఏం చేయాలి అన్నప్పుడు. అటువంటి సమయాల్లో వీలైతే స్నానం చేయండి. కాకపోతే స్నానం చేయకున్నా కానీ ఆ సమయంలో జపం చేయండి. ఏం జపం చేస్తారు? మీకు ఏది వస్తే అది, మీకు లలితా సహస్రనామం వస్తుందా, సహస్రనామం చదవండి. లేదు మీకు ఏ స్తోత్రం వస్తే, శివ పంచాక్షరి మంత్రం కానీ, ఇంతకుముందు చెప్పినట్టే దుర్గా, మీరు ఏ భగవంతుడినైతే మీకు ఎక్కడైతే శ్రద్ధ ఉందో, మీ ముఖ్యంగా ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా జపం చేయండి. కొంతమందికి అరిష్టము, కొన్ని రాశులకు అరిష్టము అని చెప్పినామని భయపడకండి. బాగుంది అని చెప్పినాం. ఏ రాశులకైతే బాగుందని మేము గతంలో చెప్పినాము ఇంతకుముందే, బాగుందని చెప్పి మీరు అతి ఉత్సాహంగా కూడా అజాగ్రత్తగా ఉండకండి. అజాగ్రత్తగా కూడా ఉండదు. నా రాశికి బాగుంది అని చెప్పి మీరు స్పీడ్గా బండ్లు నడిపి అజాగ్రత్తగా ఉంటే ఏం చేయలేం. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఆ గ్రహణ సమయంలో సాధ్యమైనంత మట్టుకి మీరు ఆఫీస్లో పనిచేసినా సరే, కొంతమంది కంప్యూటర్ ముందు ఉంటారు, సమయం ఉంది ఖాళీ, 2 నిమిషాలు ఉంది, కనీసం ఆ 2 నిమిషాలన్నా జపం చేయండి. జపము లేదా నామస్మరణం చేయాలని ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను. రెండోది, చాలామంది కొన్ని దానాలు చేయాలా అవి ఇవి అని అడుగుతున్నారు. మీకు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, మీకు శక్తి ఉంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, భగవంతుడు మీకు ఇచ్చినాడు అంటే అందులో కొంత భాగం దానం చేయాల్సిందే. మన దగ్గర లేదు, మనమే అప్పుల పాలై ఉన్నాము, నా దగ్గర రూపాయి లేనప్పుడు మనం ఎక్కడి నుంచి చేస్తాము? ఏ దానాలు అవసరం లేదు. నా లెక్క ప్రకారంగా అయితే దానాలు అవసరం లేదు. శక్తి ఉంటే మాత్రం చేయండి. శక్తి ఉన్నవాడు కూడా, ఇప్పుడు నా దగ్గర కొంతమంది భక్తుల దగ్గర శక్తి ఉంటుంది, వారి దగ్గర ధనం ఉంటుంది, ఉండి కూడా ఇవ్వకపోతే బాగుండదు. ఉన్న వాళ్ళు ఇవ్వండి. ఎవరికైతే లేదో వారు కేవలం నామస్మరణం చేస్తేనే ఇచ్చినంత అన్ని భగవంతుడే వాళ్ళని ఆదుకుంటాడు. ఎటువంటి కష్టాలు, దుఃఖాలు రావు. అంతే, సరిపోతుంది. ఎవరైతే దానం చేయాలి అని అనుకుంటున్నారో, ఎవరికైతే శక్తి ఉందో వారు వీలైతే ఒక వెండి సర్పబింబము, తర్వాత వెండి చంద్రబింబము, 1 కిలో నల్ల నువ్వులు, 1 కిలో బియ్యము, 1 కిలో ఆవు నెయ్యి, 1 తామ్రం అంటే రాగి పాత్రము, తర్వాత 1 తెల్లటి పంచ. ఈ వస్తువులు ఎవరికైతే శక్తి ఉందో, ఎవరి దగ్గర అయితే ధనం ఉందో, ఎవరైతే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారో, నా దగ్గర ఉంది నేను ఇవ్వగలుగుతాను అని అనిపిస్తుందో వారే ఇవ్వాలి. కొంతమంది పాపం ఏ పూట కాపూట గడిపే వాళ్ళు ఉంటారు. వారు ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు? వాళ్ళు ఒక గుర్జ కూడా ఇవ్వలేరు. వాళ్ళతో అంతనే వాళ్ళ సంసారం ఉంటుంది. కాబట్టి అందరూ అటువంటి వాళ్ళకు ఎటువంటి ఏ దానాలు అవసరము లేదు. ఎవరైతే స్తోమత, శక్తిని బట్టి, స్థాయిని బట్టి, ఎవరిదైతే స్థాయి ఉందో, స్థాయి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దానం ఒక మంచి బ్రాహ్మణుడికి, ఒక మంచి వేద పారాయణం జరిగే దగ్గర ఆ బ్రాహ్మణులకు మాత్రం ఆ దానం ఇవ్వండి. ఎవరైతే శాస్త్రంగా ఉంటారో, ఎవరైతే వేద పారాయణం చేస్తారో, ధర్మం పట్ల ఎవరికైతే శ్రద్ధ ఉందో అటువంటి బ్రాహ్మణ్ మీ ఇంటి దగ్గర, మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో ఆ బ్రాహ్మణికి విరిచి శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వండి. మిగతా వాళ్ళు ఎవరు భయపడకండి. గర్భావతులు కూడా భయపడకండి. కొన్నిసార్లు చిన్నపిల్లలు, అమ్మ నాకు ఆకలి అవుతుంది, గ్రహణ సమయంలో కొంతమంది మా ఇంట్లోనే మా చిన్నపిల్లలే నాకు కావాలని వాళ్ళకు తినాలనిపిస్తుంది. వాళ్ళకి ఆకలి కాకుండా నేను తింటానమ్మా అని తల్లిదండ్రులకు చిన్న పిల్లలు బాధ పెడతా ఉంటారు. వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు ఏమో బాధపడతారు, అరే ఇప్పుడు గ్రహణం పట్టిందిరా, తినద్దురా అని తల్లిదండ్రులు అంటారు. పిల్లలేమో మేము వద్దన్న పని మేము చేస్తాం, మేము తింటాం అని పిల్లలు సతాయిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో వాళ్ళకి సంజాయించి చూడండి, నాన్న తినద్దు బెట, ఇది ఆరోగ్యానికి. ఇంకోటి, తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో అదే పిల్లలు చేస్తారని నేను అనుకుంటున్నాను నా మనసుకి. మీరు వాళ్ళ ముందు కూర్చొని ఒక జపమో, పూజనో, అర్చనో, లేదా ఏదో చిన్న గ్రంథ పఠనమో జపం చేస్తే మీకు చూసి వాళ్ళకు కూడా జపం చేయాలని ఒక కోరిక పడుతుంది. మనం ఎట్లా చేస్తామో, పెద్దవాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా పిల్లలు చేస్తారు. కాబట్టి ముఖ్యంగా మీరు నామస్మరణ చేయండి. ఆ సమయంలో మీరు పెద్దవాళ్ళు వీడియోలు చూడడం, లేదా రీల్స్ చూడడం, లేదా పనికిరాని విషయాలు మాట్లాడుకోవడం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత మట్టుకి ప్రయత్నం అయితే చేయండి. పిల్లలు ఒకవేళ తెలియక వాళ్ళు అడిగితే వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి.
ఒకవేళ భోజనం నాకు ఆకలి అవుతుంది అని వాళ్ళు బాగా మీకు ఇబ్బంది పెడితే వాళ్ళకు అల్పాహారం ఇచ్చినా ఏమి కాదు అని అయితే నేను చెప్తున్నాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో వారికి ఈ ఛానల్కి పెట్టండి. ఇవి సాధ్యమైనంత మట్టికి మేము మీ ఏవైతే ప్రశ్నలు ఉంటాయో ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. జై శ్రీరామ్. చంద్రగ్రహణం గురించి మంచి మంచి విశేషాలు చెప్పినటువంటి గురుజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క గ్రహణం యొక్క విశేషాలు తెలుసుకొని సఫలీకృతమవుతారని చెప్పేసి మా యొక్క ఆలోచన.